2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దేశం దృష్టి దీనిపైనే ఉంది. కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిధులను వినియోగించుకునే పనులు వేగంగా జరుగుతున్నందున ఈసారి రైల్వే బడ్జెట్ 15-20% పెరుగుతుందని భావిస్తున్నారు. గతసారి బడ్జెట్ కింద రైల్వేలకు 2.65 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి అది 3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్లో రైల్వే స్టేషన్లను అప్గ్రేడ్ చేసే పనిని పూర్తి చేయవచ్చు. అనేక ఆధునిక రైళ్లను ప్రారంభించవచ్చు. అనేక కొత్త ట్రాక్లను కూడా చర్చించవచ్చు. తద్వారా ట్రాఫిక్ తగ్గించవచ్చు. ఈసారి బడ్జెట్లో రైల్వేలకు పెంచిన మొత్తాన్ని మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు, లోకోమోటివ్లు, కోచ్లు, వ్యాగన్లతో సహా అవసరమైన పరికరాల కొనుగోలుకు ఉపయోగించవచ్చని భావిస్తున్నారు. ఈసారి రైల్వే బడ్జెట్ పెరిగితే ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ అని కూడా పిలువబడే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఒకసారి రైల్వేలకు ఇచ్చిన 2.65 లక్షల కోట్లలో దాదాపు 80% ఇప్పటికే వినియోగించబడినందున ఈ సంవత్సరం రైల్వే బడ్జెట్ 20% పెరగవచ్చని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు 2 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందని రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలియజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టును పర్యవేక్షించే నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 2025 ఆర్థిక సంవత్సరానికి భారత రైల్వేలు 21,000 కోట్లు కేటాయించాయి.